మనకి ఈ వర్షాకాలం వస్తే చలిగాలి తిరగగానే ఒక సమస్య ఉంటుంది చాలా మందికి. ఈ విపరీతం ముక్కు కారిపోతూ ఉంటుంది, వీజింగ్ కారిపోతూ ఉంటుంది, కచ్చిపులు తడిసిపోతూ ఉంటాయి. ఏమి సిటిజన్లు వేసినా ఏం చేసినా అది తగ్గదు. దాంతో చాలా సఫర్ అవుతుంటారు. వర్షాకాలం శీతాకాలం వచ్చిందంటే ఇంక మీకు నరకమే. అలా ముక్కు కారడం సంవత్సరాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. దానికి సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని సరే ఒక దెబ్బతో కట్ అనమాట, ఇంకా కారడం అయిపోద్ది, ఇంత డ్రై అయిపోద్ది. కఫం ఉంటుందా, కఫం కూడా డ్రై అయిపోద్ది. చిట్కా ఏంటంటే ఇది నేలమొలక అంటారు, వాకుడు సంస్కృతంలో. ఈ బాగా జలుబు, ముక్కు కారిపోవడం ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తారంటే శుభ్రంగా దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ దాకా ఒక 5-6 వేలు, 10 వేలు కట్ చేసి పచ్చివే చెద కొట్టేస్తే మధ్యలో కాడ ఉంటుంది, తీసేస్తారు. మొత్తం అంతా మెత్తగా పేస్ట్, మసాలా నూనె, నూరేస్తారు, మెత్తగా పేస్ట్ నూరేస్తారు. వేసే పేస్ట్ని, ఇంత పేస్ట్ని ఉసిరికాయ పేస్ట్ రసం పెడుతున్నారు అనుకుంటారు, రసంలో కానీ, లేదా అంతకన్నా బెస్ట్ ఏంటంటే ఒక కప్పు మన ఉల్లిపాయ పేస్ట్ వేసి నూనెలో వేసి ఉల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి మనం పులుసు పెడతాం కదా, పులుసు కూరలా. అంటే చారు కానీ పులుసులో కానీ తినాలి. ఇది డైరెక్ట్గా అయితే డైరెక్ట్గా పులుసు చేసేసుకోవచ్చు. ఈ ముద్దలు వేసి బాగా మరగబెట్టి ఆ పులుసు అన్నం వేసి తినేయడమే. ఇది ఆ రోజు దాన్ని చేయకూడదు. సంవత్సరానికి ఒకసారి తింటే మళ్ళీ సంవత్సరం దాకా కనపడదు. సంవత్సరానికి ఒకసారి చేస్తే ఇంకా సంవత్సరం మీకు ఇంకా ఆ కచ్చిపుల బాధ ఉండదు.